సాహిత్య. వెల్కమ్ టు సాహి టాక్స్. ఈరోజు మన 15 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో డే 3 అండి. సో ఇప్పుడే లైక్ ½ లీటర్ వాటర్ తాగేసి రన్నింగ్కి వచ్చాము. సో ఈరోజు నాతో ఎవరు వచ్చారో చూస్తారా? హాయ్. సే హాయ్. హాయ్. సో ఈరోజు నాతో పాటు వీళ్ళు కూడా వచ్చారండి వాకింగ్కి. సో అందరం ఇప్పుడు రన్నింగ్కి వెళ్తున్నాము. సో మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, యాపిల్ సైడర్ వెనిగర్ ఒక మూత వేసుకొని హాట్ వాటర్ తాగుతున్నానండి. ఇది మాత్రం డైలీ రొటీన్లో మార్నింగ్ చేస్తాను. అండ్ ఈరోజు రెసిపీస్ వచ్చి కాలీఫ్లవర్ ఫ్రైడ్ రైస్ చూపిస్తాను, ఎగ్ ప్లాంట్తో రైతా చూపిస్తాను, చీజ్ ఆమ్లెట్ చూపిస్తానండి, అలాగే సలాడ్ చూపిస్తాను. ఫస్ట్ కాలీఫ్లవర్ రైస్కి కాలీఫ్లవర్ని బాగా తురుముకోవాలండి. తురుముకుంటే మనకి రైస్ లాగా వచ్చేస్తుంది. మామూలుగా దీనికి బ్లెండర్ ఉంటుంది. బ్లెండర్ లేని వాళ్ళు ఇలా తురుముకుంటే ఈజీగా మనకి రైస్ లాగా పొడి పొడిగా లైక్ రైస్ లాగే వచ్చేస్తుందండి. చూసారు కదండి, ఇలా వచ్చేస్తుంది, లైక్ పొడి పొడి పొడిగా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఒక క్యారెట్ తీసుకున్నాను, హాఫ్ గ్రీన్ క్యాప్సికమ్ తీసుకున్నానండి, ఎల్లో క్యాప్సికమ్ హాఫ్, ఆరెంజ్ క్యాప్సికమ్ హాఫ్ తీసుకున్నాను, పచ్చిమిరపకాయ, ఆనియన్, పచ్చి బఠానీ తీసుకున్నానండి. ఫస్ట్ ఆయిల్ కొంచెం వేసేసి ఆలివ్ ఆయిల్ వేసాను, ఆవాలు, నెక్స్ట్ జీలకర్ర వేసామండి. నెక్స్ట్ ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై చేయండి, లైక్ పచ్చి వాసన రాకుండా కొంచెం ఫ్రై చేసిన తర్వాత పచ్చిమిరపకాయ కొంచెం వేసుకున్నామండి. అండ్ దెన్ క్యారెట్ వేసాము. అండ్ దెన్ ఇది కొంచెం ఫ్రై అవ్వాలి. క్యారెట్ కొంచెం ఫ్రై అయిన తర్వాత క్యాప్సికమ్, లైక్ ఎల్లో క్యాప్సికము, ఆరెంజ్ క్యాప్సికము, అలాగే గ్రీన్ క్యాప్సికము, 3 క్యాప్సికమ్ వేసేసామండి. అండ్ తర్వాత పచ్చి బఠానీలు కొంచెం వేసేసాము. ఇవన్నీ కూడా కొంచెం ఉడకాలండి. ఉడికేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. సో కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత పసుపు కొంచెం వేసుకున్నామండి. అలాగే ధనియాల పొడి కొంచెం వేసుకోవాలి. కారం వేయమండి, దీంట్లో మిరియాల పొడి వేస్తాము, లైక్ రెడ్ చిల్లీ పౌడర్ వేయము, ఫ్రైడ్ రైస్ కదా. మిరియాల పొడి కొంచెం వేసుకున్నాము, అలాగే సాల్ట్ కొంచెం వేసుకోవాలండి. అవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకొంచెం ఉడకాలి. ఇది ఉడికిన తర్వాత నెక్స్ట్ కాలీఫ్లవర్ మనము బాగా తురిమి పెట్టుకున్నాము కదా, అది వేసేసి మిక్స్ చేసేయాలి. ఈ వెజిటబుల్స్ లైక్ హాఫ్ కుక్ అయిన తర్వాత కాలీఫ్లవర్ త్వరగా ఉడికిపోతుంది కాబట్టి హాఫ్ కుక్ అయిన తర్వాత నెక్స్ట్ ఇది తురిమి పెట్టుకున్న కాలీఫ్లవర్ కూడా వేసేసి బాగా మిక్స్ చేయాలండి. బాగా మిక్స్ చేసేసి మొత్తం కూడా బాగా పట్టాలి. మిక్స్ అయిన తర్వాత కొంతసేపు కాలీఫ్లవర్ ఉడికేంత వరకు ఉడకపెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ పడుతుందండి. చిన్న మంట పెట్టుకొని 10 మినిట్స్ ఇది బాగా మిక్స్ చేస్తే చాలా బాగుంటుందండి. ఇది నా ఫేవరెట్. ఈ డైట్ రెసిపీస్లో ఈ కాలీఫ్లవర్ ఫ్రైడ్ రైస్ నా ఫేవరెట్. లైక్ రియల్ రైస్ తిన్న ఫీలింగ్ ఉంటుంది. అలాగే లైక్ రైస్కి, చపాతీకి ఇది సబ్స్టిట్యూట్గా ఇది తినచ్చండి. సో ఇది చూసారా, డిష్ అవుట్ చేసేసిన తర్వాత ఇలా వచ్చింది. లెమన్ కొంచెం స్క్వీజ్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. నెక్స్ట్ ఈ ఫ్రైడ్ రైస్లోకి రైతా పెరుగు పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. వంకాయ పెరుగు పచ్చడి చూపిస్తాను. ఇది చాలా మా హౌస్లో ఎవరు గెస్ట్ వచ్చినా కూడా ఇది చాలా ఇష్టపడతారండి. ఇది చాలా ఫేవరెట్. వంకాయలు, పచ్చిమిరపకాయలు సన్నగా తరిగేసి వాటర్లో వేసేసి పసుపు, ఉప్పు అంతే అండి. వంకాయలు సన్నగా తరుక్కొని ఎక్కువ వాటర్లో వేసి పసుపు, ఉప్పు, మిరపకాయలు వేసి ఉడకబెట్టాలండి. బాగా ఉడకాలి, ఇది బాగా బాయిల్ అవ్వాలి. సో జస్ట్ ఇంతే అండి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత బాగా ఉడకాలి, బాగా లైక్ బాగా మగ్గాలి. ఇవంతా కూడా వాటర్ అండి, వాటర్లో బాగా మగ్గాలి.
ఇది బాగా ఉడికిపోయింది చూసారు కదా, బాగా ముక్క మెత్తపడిన తర్వాత మనం దాన్ని జస్ట్ వడకట్టేసుకోవాలండి. వడకట్టేసిన తర్వాత చల్ల నీళ్ళతో ఊరికే అలా వాష్ చేసేస్తున్నాను, ఉడకడం ఆగిపోతుంది. దీన్ని తిరుగుమాత పెట్టుకోవాలండి. ఆవాలు వేసాను, కొంచెం మినపప్పు వేసి దాంట్లో ఈ వంకాయని ఉడకపెట్టాము కదా ఇది వేసేసి ఇది బాగా ఫ్రై చేయాలండి. ఆల్రెడీ ఉడికిపోయింది, జస్ట్ మనకి కొంచెం క్రిస్పీగా వచ్చేంత వరకు బాగా చిన్న మంట పెట్టి బాగా వేపుకోవాలి. చూసారా ఇలా ఇలా వచ్చింది. ఇంకేం వేయాల్సిన అవసరం లేదు. మనం ఆల్రెడీ పెరుగు ముందు కలిపి జస్ట్ పెరుగు తీసి పెట్టుకొని ఈ వంకాయ ఇది ఫ్రై అయిపోయిన తర్వాత దాంట్లో కలిపేయడమే అండి. జస్ట్ పెరుగు సాల్ట్ సరిపోయినంత వేసి పెట్టుకొని ఈ వంకాయని దాంట్లో వేసేసాము. కొంచెం పైన పాలకూర వేసానండి. పాలకూరతో జస్ట్ గార్నిష్. ఈ పెరుగు వాడానండి నేను. ఈ పెరుగు చాలా హెల్దీ. నేను లైక్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ప్రోటీన్, నేను వెజిటేరియన్ కాబట్టి ప్రోటీన్ నాకు చాలా ప్రాబ్లం అయ్యేది. అప్పుడు డైటీషియన్ ఇది నాకు రికమెండ్ చేశారండి. అప్పటి నుంచి ఈ పెరుగే వాడతాము. సో మీకు ఒక టిప్ చెప్తానండి. మనము షాప్కి వెళ్ళి ఏదైనా తీసుకోవాలంటే ఇక్కడ కార్బోహైడ్రేట్స్ అని రాస్తున్నారు కదా, అది అండి మెయిన్ మనకి డైట్లో. కార్బోహైడ్రేట్స్ చూసుకొని అది ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. ఏ ఫుడ్లో అయినా క్యాలరీస్ కన్నా కూడా కార్బోహైడ్రేట్స్, షుగర్స్ తక్కువ ఉండేది తీసుకోండి. ప్రోటీన్ చూసారా, దీంట్లో 15 గ్రామ్స్ ప్రోటీన్ ఉంది, కార్బోహైడ్రేట్స్ 5 గ్రామ్సే ఉన్నాయండి. ఈ పెరుగు చాలా మంచిది, చాలా హెల్దీ. ఇది ఫుల్ ఫ్యాట్ పెరుగు, 5% వచ్చి ఫుల్ ఫ్యాట్ పెరుగు అండి. ఇది మాత్రం ఈ పెరుగు తప్పకుండా ట్రై చేయండి. యుఎస్లో ఉండే వాళ్ళకైతే ఇది లైక్ హోల్ ఫుడ్స్లో, ట్రేడర్ జోలో ఇలాంటి, ట్రేడర్ జోలో దొరకదండి, హోల్ ఫుడ్స్ అండ్ హ్యారిస్ టీథర్ టార్గెట్లో కూడా దొరుకుతుంది. ఇండియాలో జస్ట్ రెగ్యులర్ పెరుగు మనం తోడు వేసుకున్న పెరుగు వాడచ్చు. ఇక్కడ యుఎస్లో ఉండే వాళ్ళకైతే ఈ పెరుగు తప్పకుండా ట్రై చేయండి. ఎవరైనా కూడా ఏ వస్తువు కొనుక్కునేటప్పుడు కూడా ఈ లేబుల్ ఒకసారి చూసి తీసుకోండి. కార్బోహైడ్రేట్, షుగర్స్ తక్కువ ఉంటే మంచిది. నెక్స్ట్ చీజ్ ఆమ్లెట్ ఎలా వేసుకోవాలో చూపిస్తానండి. కొంచెం పసుపు, కారం, సాల్ట్ తీసుకున్నాను. కొంచెం 1 స్పూన్ వాటర్ యాడ్ చేశానండి, అంటే ఎగ్లో కలుస్తుంది ఈజీగా. బాగా అది మిక్స్ చేసుకొని 2 ఎగ్స్ వేసి ఎగ్స్ని బాగా బీట్ చేసేయాలండి. ఈ ఎగ్ చీజ్ ఆమ్లెట్ చాలా హెల్దీ. ఈ డైట్లో ఉన్న వాళ్ళైతే ఎగ్స్ని చాలా రకాలుగా తినచ్చండి. క్యాబేజీ వేసుకొని, చీజ్ వేసుకొని, చాలా వెరైటీస్ లైక్ ఉన్నాయి. నేను చూపిస్తాను ఇంకొన్ని రెసిపీస్. సో అంతే అండి. అది బీట్ చేసుకునే దాన్ని కొంచెం ఆలివ్ ఆయిల్ వేసి, ఆలివ్ ఆయిల్ కానీ బటర్ కానీ నెయ్యి కూడా వేసుకోవచ్చండి, నెయ్యి నచ్చేవాళ్ళు. వేసాను. జస్ట్ పైన కొంచెం ఆల్మోస్ట్ హాఫ్ కుక్ అయిన తర్వాత పైన చీజ్ వేసుకోవాలండి. ఇండియాలో చీజ్ లేకపోతే పర్లేదు, దొరకపోతే జస్ట్ ఆమ్లెట్ వేసుకోండి. పైన పెప్పర్ వేసుకోండి. క్యాబేజ్ కూడా పైన సన్నగా తరిగి వేసుకోవచ్చు అండి చీజ్ బదులు, టేస్ట్ బాగుంటుంది. పన్నీర్ కూడా వేసుకోవచ్చు, యాక్చువల్లీ పన్నీర్ కూడా బాగుంటుంది. ఇది ఇలా వచ్చిందండి ఆమ్లెట్, చాలా బాగా వచ్చింది కదా. నేను తినను, ఇది నాన్ వెజ్ తినే వాళ్ళకి ఇది మంచి హెల్దీ ప్రోటీన్ ఫుడ్ అండి. ఇది తప్పకుండా ట్రై చేయండి. నాన్ వెజ్ తినే వాళ్ళకి ఇది తప్పకుండా నచ్చుతుంది కూడా, చాలా హెల్దీ కూడా. నెక్స్ట్ సలాడ్ చేస్తున్నానండి, లైక్ రెగ్యులర్ సలాడు. అన్ని ఆకులు కలిపేసి నానపెట్టిన ఆల్మండ్ అలాగే వాల్నట్ ఆ 2 వేసానండి. ఆవకాడో వేసాను, ఆవకాడో కూడా చాలా హెల్దీ కదా. ఆవకాడో వేసాను. కొంచెం ఆలివ్ ఆయిల్ వేస్తానండి. సాల్ట్, పెప్పరు వేసాను. సాల్ట్ వేసాను, పెప్పర్ వేసానండి. నిమ్మకాయ కూడా కొంచెం స్క్వీజ్ చేశాను. ఇక్కడ లైక్ ఎండు పెట్టిన చీజ్ వేసాను కొంచెం, అండ్ ఎండు పెట్టిన డ్రై టమోటాస్ అంటారండి. ఇది కట్ చేసేసి సన్నగా ఎండకి ఎండబెడతారు, ఇలా వస్తాయి. ట్రేడర్ జోలో దొరుకుతాయి ఇవి. ఇది జస్ట్ ఇండియాలో కూడా మనం కావాలంటే టమోటాలని సన్నగా కట్ చేసేసి బాగా ఎండలకి పెట్టేస్తే బాగా ఎండిపోయి ఇలా వస్తాయండి. అంతే అండి సలాడ్. ఈరోజు ఈ డ్రై టమోటాలతో సలాడ్ చేశాను. ఇది చాలా హెల్దీ, చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మిక్స్ చేసే విధానం కూడా కొంచెం బాగా చాప్ చేసినట్టు దాన్ని ఇలా బాగా సన్నగా, ఆకులు సన్నగా అయ్యేటట్టు మిక్స్ చేశానండి. ఇది వేరేగా టేస్ట్ ఉంటుంది. ఇండియాలో లైక్ డిఫరెంట్ ఆకులు ఉంటాయి కదా. ఈ సలాడ్ ఇండియాలో తినలేని వాళ్ళు ఎలాంటి ఆకులు దొరికితే ఆకులు మాత్రం, ఆకుకూర మాత్రం తప్పకుండా తినండి. ఇక్కడ మాకు ఆకుకూరలు దొరకవు కాబట్టి మేము సలాడ్ తీసుకుంటున్నామండి ఈ డైట్లో. ఇదండి నా లంచ్. ఈరోజు కొంచెం నేను మ్యాంగో పికిల్, ఆవకాయ కూడా వేసుకున్నాను. ఈ డైట్లో పికిల్స్ కూడా తినచ్చండి, లైక్ పచ్చళ్ళు తినచ్చు. రైస్, ఫ్లోరే
అలా షుగర్ ఇవే కదా తినకూడదు. పచ్చళ్ళు ప్రాబ్లం లేదు, తినొచ్చు. హలో అండి, మాకు ఇప్పుడు టైము ఈవినింగ్ 3 అయిందండి. 3 అయింది. సో ఇప్పుడే లైక్ 3 బాటిల్స్ ఆఫ్ వాటర్ తాగేశాను. 3 లీటర్స్ వాటర్, 3.5 లీటర్ వాటర్ దాకా తాగానండి. ఈరోజు కాఫీ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇది ఉంది నా దగ్గర, స్టార్ బక్స్ది బ్రేక్ఫాస్ట్ బ్లెండ్. ఇది చాలా బాగుంటుంది టేస్ట్. నేను దీంతో కాఫీ ఎలా చేసుకుంటానని చూపిస్తానండి. షుగర్ లేకుండా, మిల్క్ లేకుండా కాఫీ తాగొచ్చు. సో ఇది నేను ఈరోజు కాఫీ మిషన్తో చేస్తున్నాను. కాఫీ మిషన్ లేని వాళ్ళు ఇది జస్ట్ ఈ పైన ఇది ఓపెన్ చేసేసి కాఫీ పౌడర్ని వాటర్లో కుక్ చేసి తాగేయచ్చండి. డికాషన్ తాగొచ్చు. మన సెకండ్ ఎక్సర్సైజ్ ఈరోజు కార్డియో చేద్దాం అనుకుంటున్నానండి. లైక్ 30 మినిట్స్ ఫుల్ కార్డియో వర్కౌట్. Hi guys. If you really like her dance, so please like, share, subscribe. సో అదండి, మరి నా డే 3 ఇలా ఎండ్ అయింది. ఐ హోప్ మీది కూడా బాగా అవుతుంది అనుకుంటున్నానండి. మీ డైట్ కూడా బాగా అవుతుంది అనుకుంటున్నాను. మీ దగ్గర ఏమైనా రెసిపీస్, ఫొటోస్ ఉన్నా, అలాగే ఇంకేమైనా షేర్ చేసుకోవాలనుకున్నా కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో ప్లీజ్ షేర్ చేసుకోండి. సో ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.